ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి లేదా క్రైస్తవ్యానికి పునాది అనే విషయం మీద కొన్ని వీడియోలను మనం చూస్తూ వచ్చాం. ఈరోజు వీడియోలో మనము యేసు ప్రభువారు పునరుద్ధానుడు అవటము వలన మనము పునరుద్ధానమయ్యే నిశ్చయతలోనికి రావడానికి అవకాశం వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. అట్లాగే పునరుద్ధానము అయిన తరువాత ఏ విధంగా మనము మార్చబడబోతూ ఉన్నాము, ఆ విధమైన మార్చబడే అనుభవంలోనికి వెళ్ళుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. పునరుద్ధానము ద్వారా దేవుని వద్దకు వెళ్ళేది మానవులు, అంటే పునరుద్ధానమైన మానవులు దేహముతోనే వెళతారు, ఆత్మతో వెళ్ళటం కాదు. దేహముతోనే పునరుద్ధానమైన వాళ్ళు దేహముతోనే వెళ్తారు. ఏ దేహముతో వెళ్తారు అన్నట్లయితే మహిమా దేహముతో లేదా పునరుద్ధానమై మహిమ పొందిన దేహముతో వెళ్తారు అనే విషయాన్ని, అదేవిధంగా ఆ విధమైన మహిమ కలిగిన దేహాలకు ఉండే స్వభావాన్ని కూడా ఈ సమయంలో కొన్ని వాక్యాల ద్వారా చూడబోతా ఉన్నాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రకృతి సంబంధమైన శరీరాలు మనవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదే విధమైన శరీరాలతో మనము లేస్తాము. కానీ అవి ప్రకృతి శరీరాలు కాదు, అవి మహిమా శరీరాలు లేదా ఆత్మ సంబంధమైన శరీరాలు. కాబట్టి ఆ విధమైన అనుభవంలో మనము పునరుద్ధానములో ఎత్తబడతామనే దానికి నిశ్చయత యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిన తరువాత ఆయన కనిపించిన విధాలను మనం గమనించినట్లయితే అద్భుతమైన అనుభవం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19-21 వచనాలు. 19-21. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మేము పంపుచున్నానని వారితో చెప్పాను. గమనించండి, పునరుద్ధానుడైన తరువాత యేసు ప్రభువారు మహిమా శరీరంతో ఉన్నారు. ఆయన పునరుద్ధానమైనది ఒక ప్రదేశంలో, ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఆయన చేతులలో గాయాలు ఉన్నాయి, ప్రక్కలో బల్లెపు పోటు ఉన్నది. ఆయనను శిష్యులు గుర్తుపట్టారు. అంటే భౌతికమైన శరీరం లాగానే మహిమా శరీరంలో కూడా యేసు ప్రభు వారిని గుర్తుపట్టే విధంగా ఉన్నారు. కాబట్టి మనము కూడా అదే విధంగా ఈ శరీరాలు ఎట్లా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాము, కానీ మహిమా శరీరాలు ధరించుకుంటాం. ఒకటి. రెండవది చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన తర్వాత తన శరీరంలోని గాయాలను చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, తలుపులు మూసి ఉన్న గదిలోనికి ప్రవేశించాడు. ఇది పునరుద్ధాన శరీరాలకు ఉన్న అద్భుతమైన గొప్పతనం. అంటే ఆ శరీరాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి, ఏ విధమైన ఆటంకాలు ఉండవు. గోడలు కానీ తలుపులు కానీ ఏవి కూడా వాళ్ళని ఆటంకపరచవు. ఏ ప్రదేశం నుండి ఏ ప్రదేశానికైనా సరే వెళ్ళిపోగలవు. అయితే ఆ శరీరాలను గుర్తించగలము. కాబట్టి ఆ విధమైన శరీరాలను మనం ధరించుకోపోతా ఉన్నాము.
అనే విషయాన్ని యేసు ప్రభు వారి పునరుద్ధానం అనేది తెలియచేస్తుంది. అట్లాగే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 4-5. సూర్యోదయం అవుతుండగా యేసు దారిని నిల్చొని, అయితే ఆయన యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఈ అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే శిష్యుల దగ్గరకు వచ్చాడు యేసు ప్రభువారు పునరుద్ధాన శరీరంతో, మహిమా శరీరంతో వచ్చి వాళ్ళకు కనిపించాడు. భోజనం చేయడానికి ఏమన్నా ఉందా అని అడిగాడు. పాపం వాళ్ళకు చేపలు పడలేదు. ఎక్కడ చేపలు పడతాయో ఆ ప్రదేశాన్ని చూపించాడు. ఆ తర్వాత పేతురుతో మాట్లాడాడు. ఈ విషయాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆ విధమైన అనుభవంలో పునరుద్ధాన శరీరాలు ఉంటాయి. అట్లాగే చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలను మనము గమనించవచ్చు. లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం చూడండి. మొదట, వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. అంటే ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్న వాళ్లతో ఆయన కూడా వచ్చి నడిచాడు. ఆ తర్వాత చూడండి, మరొక వచనము జ్ఞాపకం చేసుకుందాము. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టాడు. వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళు బలవంతం చేస్తే వచ్చాడు, రొట్టె విరిచి వాళ్ళకు పంచిపెట్టాడు. ఆ తర్వాత చూడండి, తర్వాత వచనాన్ని చూసినట్లయితే 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా అదృశ్యం కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రదేశంలోనైనా ఉండవచ్చు. ఆటంకాలు లేవు, ఏమీ లేవు. అది అద్భుతమైన పునరుద్ధాన శరీరం. ఆ శరీరాన్ని మనము ధరించుకోబోతా ఉన్నాము అనే విషయానికి మనకు ఆధారము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన కనిపించిన అనేక విషయాలు. ఈ పునరుద్ధాన శరీరం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని కొన్ని వాక్యాలను చూద్దాము. చూడండి, మొదటిదిగా ఈ పునరుద్ధాన శరీరం అనేది ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరచుకొన జాలని శక్తిని బట్టి ఆయన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చు. తన మహిమ కలిగిన శరీరం అంటే యేసుక్రీస్తు ప్రభువారి మహిమ శరీరం ఎలా ఉందో ఆ విధమైన మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది మన శరీరాలు. చూడండి, అట్లాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. కాబట్టి ఆయనను, యేసు ప్రభు వారి మహిమను ప్రతిబింబించే శరీరాలను నీవు నేను ధరించుకోబోతా ఉన్నాము అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అనేది నిర్ధారణ చేయటం జరుగుతుంది. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అక్షయత అంటే క్షయము కాని శరీరాలు, నశించే శరీరాలు కాదు. వ్యాధులు, దుఃఖము ఉండే శరీరం కాదు ఆ శరీరము. మరణం అనేది ఏలే శరీరం కాదు ఆ శరీరము. అలాంటి అక్షయమైన శరీరం అన్నమాట. అట్లాగే చూడండి, 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయత ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించు. మర్త్యము
అంటే ఈ లోక సంబంధమైన శరీరము, అంటే మానవ సంబంధమైన శరీరము, అమర్త్యత అంటే దైవ సంబంధమైన శరీరాన్ని ధరించుకుంటుంది. అంటే క్షయమైన శరీరము అక్షయంగా మార్చబడుతుంది ఆయన వచ్చినప్పుడు. అట్లాగే మర్త్యమైన శరీరం అంటే మానవ సంబంధమైన శరీరము దైవ సంబంధమైన శరీరముగా మార్చబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇది క్షయము కాని శరీరం, దాకా చెప్పాను చూడ, అక్షయమైన శరీరాన్ని ధరించుకోవడం జరుగుతుంది. చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. మరొక విషయాన్ని రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమా 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. విమోచించబడిన శరీరం అంటే ఒకసారి మనం గమనించి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి రాకడలో మృతి చెందిన వాళ్ళందరూ కూడా పునరుద్ధాన శరీరములోనికి వచ్చి మహిమా శరీరాలుగా మార్చబడతారు. అట్లాగే జీవించి ఉన్న మనము కూడా ఈ శరీరము మార్పు చెంది మహిమా శరీరాలుగా మార్చబడతాం. కాబట్టి ఈ మన శరీరం అనేది తిరిగి దేవునితో సమానమైన, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో సమానమైన శరీరాలుగా మార్చబడతాం. అవి అక్షయమైన శరీరాలు, అమర్త్యమైన శరీరాలు, అవధులు లేవు ఆ శరీరాలకు. ఎక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఆ శరీరాలు మనకు ఈ రోజున ఎట్లా ఉన్నాయో శరీరాలు ఆ విధంగానే ఉంటాయి, కానీ మహిమ కలిగిన శరీరాలు. ఏ విధమైన బాధలు లేదా వ్యాధులు, మరణము ఆ శరీరాలను అధిగమించలేవు. వాటన్నింటినీ అధిగమించిన శరీరాలు ఈ శరీరాలు. ఆ శరీరాలతోనే మనము మధ్య ఆకాశంలోనికి వెళ్తాం. ఆ శరీరాలతోనే యేసు ప్రభువారితో పాటు తిరిగి భూమి మీదకి వస్తాం. ఆ శరీరాలతోనే 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. ఆ శరీరంలోనే నిత్యత్వము దేవునితో ఉంటాం. ఈ పునరుద్ధాన లేదా మహిమ శరీరాలనేవి నిరంతరము దేవుని మహిమలో, ఆయన మహిమతో, ఆయన కాంతితో, దేవునితో, యేసు ప్రభుతో సమానమైన దైవత్వ స్వభావాలను, అంటే ఆ మహిమ కలిగిన స్వభావాలను కలిగి ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండే శరీరాలతో మనము ఉంటాము అనే దానికి ఆధారము యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనే మనం వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ సమయంలో పునరుద్ధాన మహిమా శరీరాలను గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరివచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాకి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.